మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము యోబు గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనము. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి చేసే ప్రతి పనికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఎవరు చేసిన క్రియల ఫలాన్ని వారు అనుభవించాల్సిందే. గమనించండి ప్రియ విశ్వాసులారా, చెడు క్రియలు చేసేవారు చెడునే ప్రతిఫలముగా పొందుకుంటారు. ఈ విషయాన్ని మనమందరము బాగుగా గ్రహించాలి. పాపము చేయడం వలన పాపము చేసిన వ్యక్తి ఆ పాపానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించాలి. దుష్టత్వమును జరిగించిన వారు దానికి తగిన శిక్షను ఖచ్చితముగా అనుభవిస్తారు. ఈనాడు మనం ఈ లోకములో జీవిస్తున్నటువంటి జనాన్ని గమనిస్తే అనేక మంది వారు చేసినటువంటి పనులకు పర్యవసానాన్ని అనుభవించాలి అనే విషయాన్ని ఎరుగని వారిలాగా జీవిస్తున్నారు. పాపము చేస్తే శిక్ష అనుభవించాలి అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. దేవుడు నేను చేసే ప్రతి క్రియను చూస్తున్నాడు అనే దేవుని యందలి భయాన్ని విశ్వాసులమైన మనమందరము తప్పనిసరిగా కలిగి ఉండాలి. దుష్టక్రియలు చేయువారు మేము చేసిన దుష్టత్వమునకు ప్రతిఫలం రాదులే, మేము తప్పించుకుంటాములే అని అనుకున్నప్పటికీ వారు చేసిన దుష్టత్వమునకు తగిన శిక్షను అనుభవించక తప్పదు. అట్టివారు తప్పించుకోవడానికి దాగుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తున్నటువంటి మనమందరము పాపములో గాని దుష్టత్వములో గాని కొనసాగకూడదు. చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మన ప్రభువును పూర్ణ హృదయముతో వెంబడించాలి. అంతేగాని పాపములోనూ దుష్టత్వములోనూ ఉండి వాటిని ఉద్దేశపూర్వకముగా జరిగించేలాగా మనము జీవించకూడదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? పాపానికి దూరముగా ఉంటున్నావా? దుష్టత్వాన్ని విసర్జించి జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నేను ఉద్దేశపూర్వకముగా పాపము చేసినా సరే ఏదొక విధంగా శిక్షను తప్పించుకుంటాను అనే భావన నీలో ఏమైనా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు. దుష్క్రియలు చేయువారు దేవుని శిక్షను తప్పించుకోలేరు అనే విషయాన్ని ఎరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి సత్క్రియలు చేసే వ్యక్తివిగా జీవించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో వర్ధిల్లి ఆయనలో నిలిచి ఫలించు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము చేయునుగాక. ఆమేన్.